ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా కార్పొరేటర్లు పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మూడో రోజు కార్పొరేటర్లకు శిక్షణ తరగతుల్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్పొరేటర్లకు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కో కార్పొరేషన్కు నేరుగా 100 కోట్లు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వాందే అన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేలా కార్పొరేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పట్టణాలు వాటిలో కొన్ని మంచి కార్యక్రమాలు ఏ రకంగా అమలు జరుగుతూ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా మరి ఈరోజు మొత్తంగా ఒక కార్పొరేషన్గా అల్టిమేట్గా కార్పొరేషన్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక సిటీ గవర్నమెంట్. వరంగల్ అయినా, ఖమ్మం అయినా, నిజామాబాద్ అయినా, రామగుండం అయినా, హైదరాబాద్ అయినా, ఈ అన్ని పట్టణాలు కూడా, కరీంనగర్ అయినా అన్ని పట్టణాలు కూడా అక్కడ ఉండే వ్యవస్థ ఒక సిటీ గవర్నమెంట్ వ్యవస్థ. మరి ఈ సిటీ గవర్నమెంట్ వ్యవస్థలో గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే గౌరవ మంత్రివర్యులు, మరి వారి పాత్ర ఏమిటి, మన పాత్ర ఏమిటి, వన్నింటిని కూడా సరిగ్గా నిర్వచించుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎట్లాంటి పొరపచ్చాలు లేకుండా ప్రజలకు మరింత సమర్థవంతంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి చాలా అంశాల పట్ల ఈరోజు మీకు అవగాహన కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా 5 కార్పొరేషన్ల నుంచి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లందరికీ మీకు ఇప్పటికే తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనే నేరుగా మొట్టమొదటిసారిగా గతంలో ఏనాడు లేని ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ప్రతి కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయల చొప్పున నేరుగా రాష్ట్ర బడ్జెట్లోనే పెట్టి తన చిత్తశుద్ధిని చాటుకున్న విషయం కూడా మీకు తెలుసు. అదే రకంగా వరంగల్ కార్పొరేషన్ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద కార్పొరేషన్ కాబట్టి వరంగల్ కార్పొరేషన్ కోసం ప్రత్యేకంగా 300 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం కూడా మీకు తెలుసు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా మనం 2 స్మార్ట్ సిటీలు సాధించుకునే దానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి 2, 3 అనేది తొందరలోనే తేలుతుంది. కానీ అల్టిమేట్గా ఈరోజు ఈ కార్యక్రమ ఉద్దేశం కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒకటే, మీరు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధులుగా ఉంటూ అన్ని శాఖల పట్ల సమగ్రమైన అవగాహన సాధించి మీ విధులు, మీకుండే నిధులు, మీకుండే బాధ్యతలు. నిజానికి కార్పొరేటర్లలో చాలామందికి కూడా ఒక అభిప్రాయం, సీనియర్ కార్పొరేటర్లకు ఈ విషయం తెలుసు కానీ మిగతా వారికి జూనియర్లుగా మొట్టమొదటిసారి ఎన్నికైన వారికి తెలవకపోవచ్చు. చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, కేవలం నిధులతోనే అభివృద్ధి సాధించవచ్చు అని. కానీ నిన్న మొన్న మాకు ఇక్కడ కొంతమంది శిక్షకులు నేర్పించిన వారు చూపించిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ కనుక చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా నిధుల కంటే కూడా ప్రజల సంఘటిత శక్తి ద్వారా, ప్రజలను ఒక సంఘటిత శక్తిగా మలచడం ద్వారా ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో చాలా గొప్ప విలువైన అనుభవాలు, పాఠాలు కూడా ఉన్నాయి.